అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సజెస్ట్ 5 కార్తీక మహాపురాణం 14వ రోజు పారాయణం. ఏకోన త్రింశాధ్యాయం. అనంతరం అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి, మహాముని, నేను బహు పాపాత్ముడను. ఆకలితో ఉండి అన్నానికై నా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుణ్ణి. అయినా నా యందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చితివి. దయచేసి నా ఇంట విందు ఆరగించి నా సర్వదోషాలను ఉపశమింపచేయి అని ప్రార్థించాడు. అప్పుడు దుర్వాసుడు అంబరీషుణ్ణి తన బాహువులతో లేవనెత్తి, రాజా, ప్రాణదాతల తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వల్ల నాకు పితృస్థానీయుడయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కానీ బ్రాహ్మణుడను, తాపసిని, నీకన్నా వయోవృద్ధిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే గాని మేలు చెయ్యదు. అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు. నేను నిన్ను కష్టపెట్టాను, అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు. నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చేయడం మహాభాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహత్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడులు దాటకుండా పారాయణం చేయటం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఈ పుణ్యగాథను చదివినా, చదివించినా, రాసినా, వినినా కూడా ఇహంలో సర్వసుఖాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు. ఏకోన త్రింశాధ్యాయ సమాప్తః. త్రింశాధ్యాయం. పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనకాది ఋషులు కూడా ఇలా పలకసాగారు. మహాభాగా, కలియుగ కల్మషగతులు, రాగాది పాశయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యం ఏది? అన్ని ధర్మాల్లోనూ అధికమైనది ఏది? దేవతలందరిలోకి దేవాది దేవుడు ఎవరు? దేనివల్ల మోక్షం కలుగుతుంది? మోహం దేనివల్ల నశిస్తుంది? జరామృత్యు పీడితులు, జడమతులు, మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెములుకుపోయే తెరువేమిటి అని అడిగారు. దానికి సూతుడు ఇలా చెప్పసాగాడు. మంచి ప్రశ్నలు వేశారు. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వల్ల వివిధ తీర్థక్షేత్రాటన స్నానాల వల్ల, వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది. ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. విష్ణువానందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము. సర్వశాస్త్రాల్ని వివరించి చెప్పేందుకు నేను సమర్థుణ్ణి కాను, సమయము చాలదు. కనుక అన్ని శాస్త్రాల్లోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను, వినండి. విష్ణుభక్తి కన్నా తరుణోపాయం లేదు. విష్ణుగాథలను వినేవాళ్ళు విగతపాపులై నరక దూరులై ఉంటారు. హరి ప్రీత్యర్థులుగా స్నాన, దాన, జప, పూజ, దీపారాధనలు చేసేవాళ్ళ పాపాలన్నీ కూడా వాటికవే పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశి యందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతాన్ని ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు. కార్తీక వ్రతాన్ని చేయని వాళ్ళు కుల, మత, వయో, లింగభేద రహితంగా అంధతామిత్రము అనే నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరీ నదీ స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తింపబడతారు, విష్ణులోకాన్ని చేరుతారు. కార్తీక స్నానం చేసి విష్ణువార్చన చేసినవాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు 1000 సార్లు చండాలపు జన్మల పాలవుతారు. సర్వశ్రేష్టము, హరిప్రీతిదాయకము, పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన, దాన, జప, పూజాదులు చేసేవాళ్ళు సర్వదుఃఖ విముక్తులై మోక్షాన్ని పొందుతారు. దీపదానం, కంచుపాత్రదానం, దీపారాధనం, ధనఫల, ధాన్య, గృహాది దానాలు అమిత పుణ్యఫలదాలు. కార్తీకం 30 రోజులు కూడా కార్తీక మహత్యాన్ని వినినా, పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి, సంపత్తులు సంభవిస్తాయి, పుణ్యాత్ములవుతారు. ఇన్ని మాటలెందుకు? విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం వల్ల ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి. త్రింశాధ్యాయ సమాప్తః. 14వ రోజు పారాయణం సమాప్తం.